మీకు తెలుసో లేదో తెలంగాణలో ఎలక్షన్ జరగబోతుంది. అది సుత ఎంపీ సీటు కోసం ఇలా నామినేషన్ల కార్యం సుత షురైందుల్లో ఫస్ట్ నాడైతే ఒక్కలే వేసిండ్రు. అవునా, ఏ నియోజకవర్గంలా ఇప్పుడు ఎలక్షన్ ఏంది, ఏ పార్టీ తరపున ఎవరు నిలబడతాండ్రు అని డౌట్ల మీద డౌట్లు వస్తున్నాయిలే. చూడరు మరి. రైట్, అభిషేక్ సింఘ్వి సారు నామినేషన్ వేసిండు. సీఎం సారు మంత్రులు ఎమ్మెల్యేలంతా ఇంటరాంగా అసెంబ్లీకి వచ్చి కాగితాలు సమర్పించిండు రాజ్యసభ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు. సార్ది ఏరే రాష్ట్రం గాని తెలంగాణకెళ్లి పార్లమెంట్ కు పంపాలని డిసైడ్ చేసింది హైకమాండ్. మొన్న కేకే సార్ కార్ దిగేటప్పుడు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసే కదా, గా సీటుకు దేశమంతా ఇంకో 11 సీట్లకు 3 తారీఖు నాడు ఓట్లు. అట్లని పబ్లిక్ ఓటేసేది కాదు, ఎమ్మెల్యేలు మాత్రమే ఏల్కింకు రుద్దుకోవాలి. అసెంబ్లీలో బలగం చూస్తే కాంగ్రెస్ పార్టీ అల్కగా గెలుస్తుంది. ఆల్రెడీ సిఎల్పి మీటింగ్ పెట్టి గంప గుత్తగేయాలని ఫిక్స్ అయ్యారు. ఎమ్మెల్యేలు జంపు కాకుంటే బీఆర్ఎస్ కూడా జరంత ఛాన్స్ ఉండే. ఇక బీజేపీకి ఉత్త 8 మందేనాయే కాబట్టి అభిషేక్ సార్ ఎంపీ అవుడు పక్క. ఇప్పటికైతే సార్ ఒక్కడే నామినేషన్ వేసిండు. ఎల్లుండి ఆఖరి రోజు. 2 మాటల ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నది సార్కు. నన్ను పార్లమెంట్ కు పంపితే తెలంగాణకు రావాల్సినవి కావాల్సినవి బరాబర్ అడుగుతా అంటున్నాడు. చూడాలి మరి ఏకగ్రీవం అవుతుందో ఇంకెవరన్నా పోటీకి వస్తే ఎమ్మెల్యేలు లైన్లో నిలబడవలసి వస్తుందో.